గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్కి కారణాలేంటి, థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, దీన్ని ఎలా గుర్తించవచ్చు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? థైరాయిడ్ అనేది ఏదైతే ఉందో, థైరాయిడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇది మనకి గొంతు భాగంలో ట్రెకియాకి బటర్ఫ్లై షేప్లో అతుకుని ఉండే ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అతి ముఖ్యమైన హార్మోన్, ప్రైమరీ హార్మోన్ ఏదైతే ఉందో అది T4. ఇది యాక్టివ్ T3 అనే హార్మోన్ కింద కనెక్ట్ అవుతుంది. ఈ రేట్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తిని TSH అనే హార్మోను కంట్రోల్ చేస్తుంటుంది. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ హైపోథాలమస్ని ఇంకొక గ్రంథి దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది TRH అనే హార్మోన్ ద్వారా. అంటే ఈ యొక్క వాటిలో ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ ఉంటే, ఈ యొక్క గ్లాండ్యులర్ ఫంక్షనింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉండి వాటిలో ఫంక్షనింగ్ డిఫెక్ట్స్ ఉంటే వాటి వల్ల వచ్చే సమస్యల్ని థైరాయిడ్ సమస్యలు అంటాం. వాటిల్లో అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అనే సమస్య ఏదైతే ఉందో థైరాయిడ్ గ్రంథి యొక్క ఫంక్షనింగ్ తగ్గి థైరాయిడ్ గ్రంథి నుంచి సెక్రేషన్స్, స్రావాలు, హార్మోన్ల ఉత్పత్తి తగ్గినప్పుడు మనం హైపోథైరాయిడ్ అంటాం. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క ఫంక్షనింగ్ ఎక్కువగా ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ గ్లాండ్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఈ రెండింటికి సంబంధించిన సమస్యలు మనం ఎక్కువ మంది చూస్తాం. వాటిల్లో ఈ గ్రంథి రిలేటెడ్గా ఉన్న ఫంక్షనింగ్ దెబ్బతినడం అనేది చూసే దానిలో తక్కువ ఉత్పత్తి జరిగేది హైపోథైరాయిడ్ అయితే, ఓవర్గా యాక్టివిటీగా జరిగి ఓవర్ ఉత్పత్తి జరిగేది హైపర్ థైరాయిడ్ అని చెప్తాం. ఓకే డాక్టర్, ఒక నార్మల్ పర్సన్కి థైరాయిడ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అంటే ఏమన్నా పర్టికులర్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? అంటే థైరాయిడ్ సమస్య ఉంది అనే దానిలో రెండు రకాలుగా ఏ సిమ్టమాటిక్ కండిషన్స్ చూస్తుంటాం. ఏదైనా సరే బాడీలో అబ్నార్మల్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, బరువు ఎక్కువ పెరుగుతున్నా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా, డల్నెస్, యాక్టివిటీ తగ్గిపోవడం, పని మీద ఇంట్రెస్ట్ తగ్గడం, కోపం, చిరాకు, ఇరిటబిలిటీ ఎక్కువ అవడం, ఎదుగుదల సమస్యలు, ఫీమేల్లో హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉండి, దాంతోపాటు అదర్ రిలేటెడ్ ఉన్న మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే హైపోథైరాయిడ్ అంటే గ్లాండ్యులర్ ఫంక్షనింగ్ ఏమైనా దెబ్బతింది అని చూసే విధంగా ఎక్కువ మందిలో హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఉన్న సిమ్టమ్స్ కనబడతాయి. ఇలా కాకుండా బరువు తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, టెన్షన్, నెర్వస్నెస్, యాజిటేషన్స్, యాంగ్జైటీ ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉండి గ్రంథి రిలేటెడ్గా ఉన్న వాపులు రావడం కానీ, వేడి తట్టుకోలేకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే హైపర్ థైరాయిడ్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లం ఉందని మనం డౌట్ పడడం జరుగుతుంది. కాకపోతే వీటిల్లో మనకి సిమ్టమాటిక్గా లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది డాక్టర్ యొక్క సలహాతో ఈ పరీక్ష చేయించుకుంటాం. కాబట్టి మనం చెప్తున్న కొన్ని రకాల సమస్యలకి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి థైరాయిడ్ అనేది సమస్య అనేది మూలాధారంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సమస్యలు డాక్టర్ థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుని అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మనం టెస్ట్ చేయించడం జరుగుతుంటుంది. వాటిలో మనకి మేజర్గా T3, T4, TSH అని హార్మోన్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుని దాని ద్వారా థైరాయిడ్ సమస్య ఉందా లేదా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో లక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అత్తయ్య గారికి థైరాయిడ్ ఉన్నదండి. ఓకే, అయితే తన మొహం మొత్తం వాసిపోతున్నది. ఓకే, చాలా అంటే చాలా వాస్తుంది ముఖం మొత్తం, ఒళ్ళు మొత్తం వాస్తుంది తనకి ఎక్కువ అయిపోయే వరకల్లా థైరాయిడ్. ఓకే, దానివల్ల టాబ్లెట్స్ కూడా వాడుతున్నది బయట నుంచి. టాబ్లెట్స్ వాడినంత సేపు కొంచెం తక్కువ అయిపోతుంది, మళ్ళీ తర్వాత టాబ్లెట్స్ కొంచెం బంద్ చేయగానే ముఖం మొత్తం చాలా వాసిపోతుందండి. ఓకే. దాని గురించి ఏమైనా ఉపాయం ఏమైనా చెప్తారేమో? అదేమ్మా, హైపోథైరాయిడ్ బాగా తీవ్రతరంగా ఉన్నప్పుడు వచ్చే సమస్యని మిక్సిడీమా అంటామండి. ఈ మిక్సిడీమా అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఫేషియల్ పఫీనెస్, మొహం అంతా బాగా ఉబ్బిపోవడం, బాడీ ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల బాడీ అంతా బాగా ఉబ్బిపోవడం కానీ, తర్వాత కళ్ళ కింద వాపులు వచ్చి నీరు పట్టినట్టుగా అనిపించడం, గుండె పనితనం అనేది తగ్గిపోవడం, హార్ట్ బీట్ తగ్గిపోవడం, బాగా టెన్షన్, యాంగ్జైటీగా అనిపించడం, దాంతోపాటుగా హార్ట్ రేట్ రిలేటెడ్ ఉన్న దానివల్ల నీరసంగా, వీక్నెస్గా అనిపించి ఎటువంటి పని చేయాలనిపించకపోవడం, ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, బాగా డల్నెస్, యాక్టివిటీ డిస్టర్బెన్సెస్, సైకలాజికల్ రిలేటెడ్ ఉన్న సిమ్టమ్స్, కాన్స్టిపేషన్ ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా మనకి మిక్సిడీమా రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్లో ఉంటాయి. ఇది కొంచెం గ్రంథి పనితనం బాగా దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య చూస్తూ ఉంటాం. పనితనం బాగా తగ్గిపోయినప్పుడు దీనిలో ఇటువంటి కండిషన్స్లో థైరాయిడ్ హార్మోన్ ద్వారా ఆవిడ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటున్నా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కోసం హోమియోపతి ట్రీట్మెంట్ అయితే హోమియోపతి ఇంటర్నేషనల్ ట్రై చేసి చూడండి. ఎడిషనల్గా ట్రీట్మెంట్ జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ హార్మోన్స్ యొక్క సమతుల్యత ఏదైతే దెబ్బతిందో
ఇది కంట్రోల్కి రావడమే కాకుండా ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి కంట్రోల్లోకి వచ్చి పేషెంట్కి ఉన్న డిస్కంఫర్ట్ రిలేటెడ్ ఉన్న పారామీటర్స్ అన్ని చాలా మటుకు రిలీవ్ అవుతాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు కదా, అంటే ఏంటి అసలు, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది ఏంటంటే థైరాయిడ్ గ్రంథి పనితనం తగ్గిపోవడం వల్ల, అంటే హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఉన్న దాంట్లో అతి ముఖ్యమైన కారణం హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఎందుకంటే థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఆటో ఇమ్యూన్ కాజ్. ఆటో ఇమ్యూన్ కాజ్ అంటే మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మన శరీరం మీద దాడి చేసినప్పుడు దీన్ని ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటాం. ఇలా ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ కాజ్ పరంగా ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు ఇది హషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్తాం. ఎక్కువగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో, చిన్నపిల్లల్లోనూ, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు మెజారిటీ కేసెస్లో మనకి హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది ఉంది అని డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ జనరల్ థైరాయిడ్ ప్రొఫైల్ కాకుండా ఈ యాంటీ టీపీఓ యాంటీబాడీస్, థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ టీపీఓ యాంటీబాడీస్ ద్వారా అవి రేజ్ అయి ఉన్నప్పుడు ఇది హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేవి మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. ఉదయ్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు లాస్ట్ 2 months కింద ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అయితే 1 month 20 days కి చూసుకున్నాను అనమాట. చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. బీటా హెచ్ ఫ్యాక్టర్స్ కూడా పాజిటివ్ వచ్చాయి అనమాట. 1483 వచ్చింది. ఓకే. చూసుకున్న 1 week మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే డ్రాప్ స్టార్ట్ అయింది. తర్వాత మొత్తం బ్లీడింగ్ వచ్చేసి వెళ్ళిపోయింది. ఓకే. అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించాం మేము. ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే చేయించినప్పుడు 6.03 వచ్చింది. ఓకే. తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ చేపిస్తే 9 వచ్చింది అన్నమాట. అది స్పాంటేనియస్ గా అబార్షన్ అయిపోయింది సార్. అంటే మాకు థైరాయిడ్ ఉందని 3 నెలల ముందు చేయించాము ప్రెగ్నెంట్ రాకముందుకు. అప్పుడు లేదు, 2.7 వచ్చింది అనమాట. ప్రెగ్నెన్సీ 2nd month లోనే థైరాయిడ్ వచ్చింది. అంటే అది స్పాంటేనియస్ గా అబార్షన్ అయిపోయింది. మేడం అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది, ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలని. ఒకసారి మీకు థైరాయిడ్ డిటెక్ట్ అయ్యింది, లెవెల్స్ రేజ్ అయ్యి టీఎస్హెచ్ లెవెల్ అనేది ఆల్మోస్ట్ 9 వరకు కూడా వెళ్ళిందని చెప్తున్నారు. ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్న కండిషన్లో మీకు 3 months బిఫోర్ టెస్ట్ నార్మల్ ఉండడం, ప్రెగ్నెన్సీ రాగానే ఇమీడియట్గా రావడం జరిగిందంటారు. ఇది చాలా రకాల కేసెస్లో జరుగుతుందండి. కారణం ఏమవుతుంది, సడన్గా గ్లాన్యులర్ ఫంక్షనింగ్ అనేది పడిపోవడం వల్ల కానీ, ఏదైనా కాజెస్ వల్ల, లేదా ఇన్ఫ్లమేటరీ కాజెస్ వల్ల కానీ, ఈవెన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కూడా థైరాయిడ్లో లింఫోసైటిక్ థైరాయిడైటిస్ అనే కండిషన్, ఇలాంటి కాజెస్ వల్ల థైరాయిడ్ గ్రంథి పనితనం దెబ్బతింటూ ఉంటుంది. ఇది ఒకసారి ఇప్పుడు మీకు ఈవెన్ ఆఫ్టర్ అబార్షన్ థైరాయిడ్ లెవెల్స్ ఇంకా రేజ్ అయి ఉంటే కనుక కంపల్సరీగా మీరు దానికి వైద్యం తీసుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి, టీఎస్హెచ్ లెవెల్స్, T3 T4 ఎట్లా ఉన్నాయి, అదర్గా దీనికి కాజెస్ ఏమున్నాయి, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇంకా వేరే రిలేటెడ్ కాజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు డయాగ్నోస్ చేయించి మందు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు హోమియోపతి వైద్యం కూడా ఇటువంటి కండిషన్స్కి యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా లెవెల్స్ కంట్రోల్ ఉండి ఫర్దర్ ప్రెగ్నెన్సీకి అది డెవలప్మెంటల్కి ప్రాబ్లం రాకుండా, అబార్షన్ టెండెన్సీస్ వెళ్ళకుండా ఫుల్ టర్మ్ డెలివరీ నార్మల్గా అయ్యే విధంగా కూడా ఈ మెడిసిన్ అది ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఉపయోగం జరుగుతుంది. తప్పకుండా ఒకసారి హోమియోకి వెళ్ళి సంప్రదించండి. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఏమైనా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి కూడా ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్స్లో రకాలు కూడా ఉంటాయి. ఫాలిక్యులర్, ఎనాప్లాస్టిక్ మెడులరీ చాలా రకాలు ఉంటాయి. థైరాయిడ్ కార్సినోమా అనేది డిటెక్ట్ అవ్వడానికి సంబంధించి కొన్ని రకాల థైరోగ్లోబులిన్ కానీ, మన క్యాల్సిటోన్ రిలేటెడ్ కొన్ని మార్కర్స్ ఉంటాయి. వీటి ద్వారా థైరాయిడ్ రిలేటెడ్ ఉన్న క్యాన్సర్ ఉందని మనం పసిగట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఉందా అనేది ఎప్పుడు పసిగట్టడం, థైరాయిడ్ గ్రంథి విపరీతంగా వాపు వచ్చినప్పుడు, ఈ వాపు అనేది ఎటువంటి వాపు అనేది మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఫస్ట్ స్వెల్లింగ్ అనేది డయాగ్నోజ్ అవుతుంది. దాని తర్వాత అది బెనైన్ స్వెల్లింగ్, మ్యాలిగ్నెంట్ స్వెల్లింగ్ అని ఎఫ్ఎన్ఏసి సైటోపాథాలజీ ఇన్వెస్టిగేషన్ ద్వారా దాన్ని డయాగ్నోజ్ చేయించుకుని అప్పుడు డాక్టర్ ఇది క్యాన్సరస్ రిలేటెడ్గా ఉన్న టెండెన్సీ ఏమైనా ఉందా దాన్ని చూసుకుని దాని తాలూకు ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో రాజ్ కుమార్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది సార్. ఓకే. అంటే ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందని ఒకసారి హాస్పిటల్ వెళ్ళాం సార్. ఓకే. హాస్పిటల్ వెళ్తే మాకు చెప్పారు కదా, టెస్ట్ అది చేసుకుంటే థైరాయిడ్ ఉందని చెప్పింది. ఓకే. అంటే థైరాయిడ్ 11 points ఉంది, బాగానే ఉంది అని చెప్పాను సార్. మీకేనండి? లేదు సార్, మా వైఫ్. ఓకే.
అయితే 3 నెలల నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నాం సార్. ఉమ్, ట్రీట్మెంట్ వాడుతుంటే మధ్యలో ప్రెగ్నెన్సీ అనుమానం వచ్చింది సార్. మాకు టెస్ట్ చేసుకుంటే ఓకే వచ్చింది. ఉమ్, అయితే మధ్యలో అది చెడిపోయింది సార్. ఓకే. రేపు మన థైరాయిడ్ తక్కువ ఉంటుందా అని భయం అవుతుంది సార్. మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా? ఓకే, అంటే ఒకటి థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రభావం అనేది, అంటే థైరాయిడ్లో హైపోథైరాయిడ్ అనే సమస్య ఉండడం వల్ల మిస్క్యారేజెస్ అవ్వడం, అంటే ఫీటస్ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోవడం, ప్రెగ్నెన్సీలు నిలబడకపోవడం, ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ అవ్వడం అనేది ఉంటాయి. బట్ దాని అర్థం కంపల్సరీగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా మిస్క్యారేజ్ అవుతాయని కాదు. ఫస్ట్ ఈ హార్మోన్ కంట్రోల్లోకి వచ్చే విధంగా, ఈ గ్రంథి ఫంక్షనింగ్ అనేది కంట్రోల్ అయ్యే విధంగా ముందు మీరు మా మిసెస్ గారిని మందు వాడమని చెప్పండి. దాంతోపాటు ఏమైనా హార్మోనల్ సమస్య, అంటే నెలసరి ఇబ్బందులు కానీ, అన్నం విడుదలలో సమస్యలు కానీ, ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్స్ కానీ, గర్భసంచి రిలేటెడ్గా ఉన్న ఎన్విరాన్మెంటల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, దానికి సంబంధించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వాటి ద్వారా డాక్టర్ డయాగ్నోస్ చేయించి అవన్నీ సెట్ అయ్యే విధంగా ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే కనుక ఫర్దర్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ యాంటీనేటల్ చెకప్ ద్వారా థైరాయిడ్ హార్మోన్ ద్వారా దాని యొక్క లెవెల్స్ని సరి చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అది ఫుల్ టర్మ్ డెలివరీ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. కొంచెం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రయత్నించే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ సలహాతో మెడికేషన్ అంటూ వాడితే కనుక ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లమేటిక్ కాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు గాయిటర్ అంటారు కదా, అంటే ఏంటంటే ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? అంటే గాయిటర్ అనేది ఎట్లా అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క ఎన్లార్జ్మెంట్ అని మనం గాయిటర్ అంటాం వాడుక భాషలో. కాకపోతే ఇక్కడ ఈ గాయిటర్ అనేది చాలా రకాల కాజెస్, అంటే అది పర్టికులర్గా గాయిటర్ అనేది డిసీజ్ కాదు, కేవలం ఒక సిమ్టమ్. అంటే మన పర్టికులర్గా గ్లాండ్ యొక్క స్వెల్లింగ్ ఉంది, వాపు వచ్చినప్పుడు గాయిటర్ ఉందని చెప్తాం. ఇది హైపోథైరాయిడ్ కండిషన్స్లో కనబడుతుంది, హైపర్ థైరాయిడ్ కండిషన్స్లో కనబడుతుంది. ఈవెన్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉన్నా కూడా గాయిటర్ అనేది కనిపించవచ్చు. కాకపోతే ఈ వాపు వచ్చినప్పుడు ఎట్లా అంటే, ఈ వాపు అనేది ఉన్నప్పుడు ఆ వాపు గల కారణం ఏంటి, ఒక్కొక్కసారి దాంట్లో కొన్నిసారి నాడ్యులర్ గాయిటర్స్ ఉంటాయి, మల్టీ నాడ్యులర్ గాయిటర్ ఉంటాయి, టాక్సిక్ గాయిటర్స్ ఉంటాయి. అందుకని దాంట్లో ఆ స్వెల్లింగ్ ఎట్లా ఉంది, దానిలో ఫంక్షనింగ్ నాడ్యుల్ ఉందా ఏంటి అని తెలుసుకునే విధంగా దీనికి కొన్ని అల్ట్రాసౌండ్ అలాగే రేడియో ఐసోటోప్ ఇన్వెస్టిగేషన్స్ అని ఉంటాయి. అదే డాక్టర్ సలహాతో చేయించుకుని ఐయోడిన్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్, ఫంక్షనింగ్ ఉందా, నాన్ ఫంక్షనింగ్ ఉందా, బెనైన్ ఉందా, మ్యాలిగ్నెంట్ ఉందా చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా పర్టికులర్ డైట్ ఉందా, లేకపోతే ఓన్లీ పర్టికులర్ ఈ ఫుడ్డే తినాలి అని, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అసలు? ఎలా జనరల్గా ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సోయాబీన్స్, అలాగే నట్స్ ఇవన్నీ కూడా గాయిట్రోజెన్స్ అంటాం. అందుకని ఈ పర్టికులర్ డైట్ అనేది, ఈ పదార్థం అనేది కొంచెం తక్కువ తీసుకోమని కొన్ని రకాల హైపోథైరాయిడ్ కండిషన్స్లో మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే గాయిటర్ కండిషన్స్లో కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాకపోతే మేజర్గా వీళ్ళు ఎక్కువ శాతం మందిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు హైపోథైరాయిడ్లో బరువు పెరగడం అనేది మేజర్ సిమ్టమ్. కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ ఎగ్జాగరేషన్ అనేది ఎక్కువ మందిలో చూస్తుంటాం. అలాగే ఈ హార్మోన్ రేట్ ఇంబ్యాలెన్స్ ఇవి ఉంటాయి. కాబట్టి వాళ్ళలో కొన్ని బరువు పెరిగే ఆహార పదార్థాలు, బరువు తగ్గించే ఆహార పదార్థాలు రిలేటెడ్గా ఉన్న అడ్వైజ్ ఇవ్వడం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల కానీ, జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం కానీ, ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని రకాల కండిషన్స్లో వాళ్ళకున్న డిసీజ్ని బట్టి వాళ్ళు అదర్గా, అంటే థైరాయిడ్ వల్ల వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రాబ్లం ఏంటి, కొంతమంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వెయిట్ గెయిన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కార్డియోమయోపతి, హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. మనం చూసుకుని ఆ డిసీజ్ని బట్టి, ఆ యొక్క పర్టికులర్గా ఉన్న అదర్ ప్యాథలాజికల్ కండిషన్ బట్టి మన డైట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సురేష్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే సురేష్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సురేష్ గారు. మా ఆంటీకి ఒక TSH ఉంది సార్, 6.15 ఉంది. ఓకే. తను కీళ్ళ నొప్పులు అది బాధపడుతుంది సార్, నడవడానికి సరిగా అవ్వట్లేదు. ప్లస్ తను లావు అది ఏం అవ్వలేదు, బట్ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ ఫేస్ చేస్తుంది. ఆల్రెడీ 2 months బ్యాక్ చూపించాము, మెడిసిన్ రాసిస్తారు, బట్ అంత పెద్ద అదేం లేదు. వయసు ఎంత ఉంటుంది? వయసు 45 ఉంటుందండి. ఓకే, అదే ఇప్పుడు థైరాయిడ్ రిలేటెడ్ హైపోథైరాయిడ్ అనేది రీసెంట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. TSH లెవెల్స్ అనేవి పెరిగి ఇప్పుడు ఆవిడకి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చారా లేదా చూడాలి ఫస్ట్. కాకపోతే ఈ పర్టికులర్గా హైపోథైరాయిడ్ రిలేటెడ్ డిటెక్షన్ జరిగినప్పుడు కీళ్ళ కండరాల నొప్పులు, అంటే వయసుతో సంబంధం లేకుండా
కీళ్ళ కండరాల్లో విపరీతంగా నొప్పిగా అనిపించడం, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంత ఈ కాల్షియం మెటబాలిక్ డిస్టర్బెన్సెస్లో అరుగుదల వయసు కంటే ముందే కొంత కీళ్ళ అరుగుదల రిలేటెడ్ ఉన్న సమస్యలు చూసి ఎర్లీ డీజనరేటివ్ కండిషన్స్ అనేవి ఎముకల్లో కనబడుతుంటాయి. దానివల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్, మోకాళ్ళు, నడుము, మెడ ఇవన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా నొప్పిగా తయారవడం, దీనివల్ల రొటీన్ యాక్టివిటీస్ కింద కూర్చొని లేవడం, మెట్లెక్కి దిగడం, ఇలాంటి రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా పెయిన్ఫుల్గా అవ్వడం అనేది చూస్తుంటాం. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడి లెవెల్స్ కంట్రోల్గా ఉన్న చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మాకు ఈ పెయిన్స్ తగ్గట్లేదని అనుకుని, ఇటువంటి కండిషన్స్లో మీరు హోమియోపతిక్ మెడికేషన్ అనేది అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఉన్న ట్రీట్మెంట్ ద్వారా హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీరు యాడ్ చేసినట్టయితే అప్పుడు ఈ సిమ్టమ్స్, పెయిన్స్ రిలేటెడ్ కొన్ని సిమ్టమ్స్ పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ లేకుండా కంట్రోల్ చేసుకుంటూ, అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ రిలేటెడ్ ఉన్న డిఫెక్ట్ని కూడా సరి చేసే విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాల్. హలో మేడం నమస్తే మేడం. నమస్తే రాజు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా మిస్సెస్ 2014 నుంచి థైరాయిడ్ ఎల్ట్రాక్సిన్ 75 వాడుతుంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతము T3 84.9 ఉంది, T4 ఏమో 10.3 ఉంది, ఓకే. TSH మాత్రం 1.83 వచ్చింది సార్. అది 75 అంటే కంటిన్యూ చేయొచ్చా లేకుంటే ఎట్లా సార్? డాక్టర్ మీద మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంది? థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది ఎప్పుడు కూడా అండి ఒక మోతాదులో మీకున్న హార్మోన్ అప్పుడు స్థాయిని బట్టి, TSH స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ మెథడ్లో మీరు దీన్ని వాడాల్సిన అవసరం ఉండదు, దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది. కారణం TSH లెవెల్ అనేది మీరు వాడుతున్న హార్మోన్ ట్యాబ్లెట్ ద్వారా ఫ్లక్చువేట్ అవ్వడం, దీనివల్ల హార్మోన్ యొక్క అప్ అండ్ డౌన్స్ అనేవి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 3 monthsకి ఒకసారి థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుని మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆవిడకి 75 డోస్ని అట్లాగే ఉంచండి, ఎందుకంటే TSH లెవెల్ నార్మల్ రేంజ్లో ఉంది కాబట్టి. కాకపోతే మళ్ళీ మీరు ఇంతకుముందు చేసిన డేట్ నుంచి 3 months తర్వాత ఒకసారి మళ్ళీ రిపీట్ ఇన్వెస్టిగేషన్ చేసి చూడండి. అప్పుడు అటువంటి కండిషన్లో TSH ఇంకా పడిపోయి 0.3 కంటే బాగా తగ్గినా లేదా ఇంకా డౌన్ అయిపోతున్నా అప్పుడు ఒకసారి మీరు డాక్టర్ సలహాతో ఆ యొక్క లెవెల్స్ చేంజెస్ని బట్టి ట్యాబ్లెట్లో డోసేజ్ అడ్జస్ట్ చేయించండి. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ కాన్స్టెంట్గా ఉండవు, చేంజ్ అవుతుంటాయి, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో వీళ్ళకి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, లేకపోతే మళ్ళీ రియాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా అంటే ఒకసారి మన గ్లాండ్యులర్ ఫంక్షనింగ్ డిజార్డర్ వచ్చి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనం దెబ్బతిని థైరాయిడ్ నుంచి వచ్చి హార్మోన్స్ తగ్గి హైపోథైరాయిడ్ లాంటి కండిషన్లు చూస్తే ఇమీడియట్గా TSH యొక్క స్టిమ్యులేషన్ పెరిగి TSH లెవెల్ పెరగడం అనేది చూస్తుంటాం. దీనికి కారణం పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేషన్ని పెంచే విధంగా ఆ TSH హార్మోన్ యొక్క ఉత్పత్తిని పెంచడం జరుగుతుంది. ఇటువంటి కండిషన్స్లో మనకి T3, T4 లెవెల్స్ నార్మల్గా కనిపించిన TSH లెవెల్ అనేది ఎక్కువ ఉండడం చూస్తుంటాం. ఈ ప్రాబ్లంలో మనకి బయట నుంచి హార్మోన్ని సప్లిమెంట్ చేసినప్పుడు ఆ లెవెల్స్ అనేవి మళ్ళీ కంట్రోల్లోకి వచ్చి ఈ ఎక్సెస్ TSH స్టిమ్యులేషన్ తగ్గి లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తుంటాయి. కాకపోతే ఈ పర్టికులర్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడినంత వరకు ఈ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మరి ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ రిమూవ్ చేయడం జరుగుతుందో మళ్ళీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ని మనం తగ్గించి పూర్తిగా ట్యాబ్లెట్ రిలేటెడ్ ఉన్న డోసేజ్ రెడ్యూస్ చేయాలంటే గ్లాండ్యులర్ ఫంక్షనింగ్ కనుక మనం పూర్తిగా రెస్టోర్ చేయగలిగితే కనుక మెడికేషన్ ద్వారా అప్పుడు మాత్రమే మన హార్మోన్ని మనం తగ్గించే వీలుగా చూసుకోవాలి. అందుకని ఇది ఏజ్ పరంగా, వాళ్ళకున్న స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ పరంగా, ఫంక్షనింగ్లో ఉన్న డిజార్డర్ పరంగా, అదర్గా ఉన్న కాజెస్ చూసుకుని అన్ని రకాల ఏజెస్లో ఇది 100% రెస్టోర్ కాదు. అందుకని పర్టికులర్గా అదర్ ప్రాబ్లమ్స్ చూసుకుని మన హోమియోపతిక్ మెడికేషన్లో ఏమవుతుందంటే ఈ గ్లాండ్యులర్ ఫంక్షనింగ్ రెస్టోర్ అయ్యేగా ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ఆ డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి బాబురావు గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు 10 years నుండి హైపోథైరాయిడ్ ఉంది సార్. ఓకే. అయితే నాది కొలెస్ట్రాల్ కూడా బార్డర్లో వచ్చింది సార్. కొలెస్ట్రాల్ దీనికి సంబంధం ఉంటుందా సార్? అవునండి, థైరాయిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ లాంటి కండిషన్ TSH లెవెల్స్ పెరిగినప్పుడు మెటబాలిజంలో బాగా డిస్టర్బెన్స్ రావడం వల్ల మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరగడం, ఈవెన్ ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ కనిపించడం ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం. అంటే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిందో, లిపిడ్ ప్రొఫైల్ ఎగ్జాగరేషన్ ఉందో, మీరు థైరాయిడ్ ప్రొఫైల్ ఈవెన్ సడన్గా లిపిడ్ ప్రొఫైల్ పెరిగితే కూడా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తూ ఉంటాం. అందుకని థైరాయిడ్ రిలేటెడ్ ఉన్న ఫంక్షనింగ్ డిజార్డర్కి లిపిడ్ ప్రొఫైల్కి డెఫినెట్గా డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. కాకపోతే కంపల్సరీ లిపిడ్ ప్రొఫైల్ పెరిగిన ప్రతి కేసులోనూ థైరాయిడ్ లెవెల్స్లో డిస్టర్బెన్స్ రావాలని లేదు. కానీ ఒకసారి హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయ్యింది అంటే మాత్రం
ఈ లిపిడ్ ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని కేవలం థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా ఎక్కువ రోజుల నుంచి హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతూ ఉండి వెయిట్ బాగా ఉండి ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసం ఉన్న వాళ్ళు ఈ లిపిడ్ ప్రొఫైల్ అని ఎప్పుడు కూడా 6 months ఒకసారి చేయించుకుంటూ ఆ లెవెల్స్ ఎంతవరకు కంట్రోల్లో ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ అవుతుందో చూసుకుంటూ ఉండాలి. అలాగే సివియర్ గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్స్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ మొటిలిటీ రిలేటెడ్ ఉన్న ఇన్వెస్టిగేషన్స్, అలాగే ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ వీరు డయాబెటిక్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు డైలీ లైఫ్లో? అంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ వెయిట్ ఈ హైపోథైరాయిడ్లో బరువు పెరిగిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల వీరు ఎక్కువగా వెయిట్ పెరిగిపోవడం, కారణం లేని బరువు పెరగడం, ఆహారంలో మార్పులు, పూర్తిగా డైటింగ్ చేసుకుని వెయిట్ లాస్ కాకపోవడం, ఇలాంటి కంప్లైంట్ ఎక్కువ ఫీమేల్స్ ఎస్పెషల్లీ వెయిట్ కాన్సర్న్ ఎక్కువగా ఉండడం, వాళ్ళు దానివల్ల ఫెర్టిలిటీ మీద ప్రభావం పడడం, ఫెర్టిలిటీ రిలేటెడ్ ఉన్న సమస్యలతో బాధపడడం ఇలాంటివి చూస్తుంటాం. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునే విధంగా కొంచెం దాని తాలూకు స్ట్రెస్ రెడ్యూసింగ్ ప్రికాషన్స్ తీసుకోవడం, అది యోగా కానీ మెడిటేషన్ కానీ రిలాక్సింగ్ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి ఎటువంటి పద్ధతులు వీలైతే ఆ పద్ధతిలో పాటించడం, లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరీక్ష చేసుకుంటూ మనం వాడే ట్యాబ్లెట్ని డోసేజ్ని డాక్టర్ సలహాతో అడ్జస్ట్ చేసుకోవడం. అలాగే సిమ్టమ్స్లో ఏమైనా సడన్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తే ఇమీడియట్గా దాని తాలూకు రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వేరే అదర్ డిసీజ్ ఏమైనా ఉన్నాయో డయాగ్నోస్ చేయించుకుంటూ డాక్టర్ సలహాతో మెడికేషన్ వాడుతూ, హోమియోపతి మెడికేషన్లో మనం ఇచ్చే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కంటిన్యూటీ ట్రీట్మెంట్లో వాడితే అవుతుంటే సిమ్టమ్స్ అన్నీ కంట్రోల్ కావడమే కాకుండా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా ఇర్రెగ్యులర్ డోసేజ్ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ అందించవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి థైరాయిడ్ వస్తుంది కదా, సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ బాగా డిస్టర్బ్ అవ్వడం అనేది ఎక్కువ మంది చూస్తుంది. దీని కారణం లింఫోసైటిక్ థైరాయిడైటిస్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ కండిషన్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే దానిలో. ఈ పర్టికులర్గా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ డిటెక్ట్ అయితే అది ఫీటస్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపించడం అనేది కంపల్సరీ జరుగుతుంది. దీనివల్ల ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ కావచ్చు, లేదా ఫీటల్ అబ్నార్మాలిటీస్ జరగచ్చు. అందుకని థైరాయిడ్ హార్మోన్స్ని రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే ఇక్కడ కంపల్సరీగా హార్మోన్తోనే దాన్ని రీప్లేస్ చేసి హార్మోన్ డాక్టర్ సలహాతో థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ వాడుకుంటూ ఆ లెవెల్స్ కంట్రోల్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు ఈ మిస్క్యారేజెస్ కానీ ఫీటల్ అబ్నార్మాలిటీస్ కానీ రాకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి రామానందం గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ నా పేరు రామానందం అండి. చెప్పండి. నాకు హైపర్ థైరాయిడిజం వచ్చి నియర్లీ 20 years అవుతుంది సార్ నాది. ఓకే. గ్లాండ్స్ రిమూవ్ చేసేటప్పుడు రేడియాలజీ సిస్టమ్ లో మన మెడివిన్ హాస్పిటల్ లో తీసేశారు అది. ఓకే. అప్పటి నుంచి నేను టాబ్లెట్స్ వాడుతున్నాను 2001-2 వరకు. ఓకే. అయితే అప్పుడు చాలా సివియర్ ప్రాబ్లం అయితే నోని వచ్చేటప్పుడు వచ్చింది, దాన్ని వాడాను. అది కంటిన్యూగా వాడుతున్నాను. అప్పుడు కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ తక్కువ అయ్యి కొంచెం ప్రాబ్లం అవుతుంది బాడీలో. ఓకే. దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? మరి నోని సిరప్ డివైన్ నోని వచ్చే వాడుతున్నాను, బాగానే ఉంది. ఓకే, అంటే మీకు కంప్లీట్ గ్లాండ్ తీస్తారండి? షుగర్ అటాక్ అయింది సార్ కొంచెం. టోటల్ గ్లాండ్ తీస్తారా? టోటల్ గ్లాండ్ చేశారు మెడివిన్ హాస్పిటల్లో. ఓకే అండి, ఎప్పుడైతే మీకు కంప్లీట్ గ్లాండ్ రిమూవల్ జరుగుతుందో థైరాయిడ్ గ్రంథి నుంచి రిలేటెడ్ ఉన్న హార్మోన్స్ పూర్తిగా పడిపోవడం జరుగుతాయి. కాకపోతే పిట్యూటరీ గ్లాండ్ ఒక్కొక్కసారి కంటిన్యూటీగా టీఎస్హెచ్ని ఇంకా సెక్రీషన్ చేయడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసే విధంగా ఎక్స్టర్నల్గా హార్మోన్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇటువంటి కేసెస్లో ఎట్లా అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ హార్మోన్ని పూర్తిగా స్టాప్ చేసేలాగా మెడికేషన్ అయితే చేయలేం. కంపల్సరీగా హార్మోన్ రీప్లేస్మెంట్ ఈ కేసెస్లో కొన్ని హార్మోన్ లెవెల్స్లో ఫ్లక్చుయేషన్ బట్టి వాడాల్సి వస్తుంది. కాకపోతే మీకు ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు, సిమ్టమాటిక్ రిలేటెడ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ తగ్గకపోవడం, మందు వాడుతున్న కొన్ని రకాల కొత్త ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవ్వడం, ఉన్న ప్రాబ్లమ్స్లో సివియరిటీస్ పెరగడం, ఇటువంటి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది మాత్రం డెఫినెట్గా హోమియోపతిక్ మెడికేషన్ ద్వారా ఇవ్వచ్చు. మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్లో సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో హలో చెప్పండి సార్. చెప్పండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, నేను హైపర్ థైరాయిడ్ తో బాధపడుతున్నాను. ఓకే. సార్ ఎట్లా దీనిలో ఎలా 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 సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వీటి జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఎలా గుర్తించాలి, ఓకే. దీనివల్ల దుష్ప్రభావం ఏమిటి, ఇట్లా ఏదైనా సార్ చెప్తారా ఒకసారి? ఓకే, అంటే మీకు హైపర్ థైరాయిడ్ డయాగ్నోజ్ అయ్యి దాంతో నియోమెర్కజాల్ నేను ట్యాబ్లెట్ వాడుతున్నారా? థైరాయిడ్ ప్రజెంట్ ఇప్పుడు 25 mg వాడుతున్నా సార్. థైరోనార్మ్ వాడుతున్నారా? ఏది వాడుతున్నారు?
థైరాయిడ్ నార్మ్ 25 mg ప్రెసెంట్. అంటే మీకు హైపోథైరాయిడ్ సమస్య ఉంది అయితే. అయిపోతుంది. ఓకే, హైపోథైరాయిడ్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు బరువు పెరగడం, జుట్టు ఊడడం, డల్నెస్, యాక్టివిటీ తగ్గడం, ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, కీళ్ళ కండరాల్లో నొప్పులు రావడం, ఆహారపు అరుగుదల సమస్యలు రావడం, మలబద్ధకం, కన్స్టిపేషను, చలిని భరించలేకపోవడం, ఇలా చాలా రకాల లక్షణాలు అనేవి కనబడతాయండి. దీంట్లో ఆల్మోస్ట్ తల నుంచి నేల వరకు దీని లక్షణాలు ఉంటాయి. మీకు మేజర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఏ స్థాయిలో మెయింటైన్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు థైరాయిడ్ వాడుతున్నారని చెప్పారు. ఈ హార్మోన్ ద్వారా మీ లెవెల్స్ సరైన మోతాదులో మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండండి. తర్వాత ఆహారంలో ఉన్న మార్పులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బరువు పెరిగే ఛాన్సెస్ ఈ కండిషన్లో ఎక్కువ కనబడతాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో బరువుని పెంచే ఆహార పదార్థాలు తగ్గించుకుని కొంచెం రా ఫుడ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఎప్పటికప్పుడు ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కూడా చెక్ చేసుకుంటూ ఉండడం. ఈ కాల్షియం మెటబాలిక్ డిస్టర్బెన్స్ వల్ల కీలకండరాల్లో వయసు సంబంధం లేకుండా నొప్పులు వస్తాయి కాబట్టి దాని తాలూకు జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం తీవ్రత పెరుగుతున్న కొద్దీ డెఫినెట్గా కండిషన్స్లో సివియారిటీస్ పెరుగుతాయి. ఇందాక చెప్పినట్టుగా మిక్సిడీమా కోమా లాంటి కండిషన్స్ వస్తాయి. కాబట్టి ప్రివెన్షన్, దాంతోపాటు జాగ్రత్తగా మెడికేషన్ వాడుకోవడం కంపల్సరీ చేయాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు క్రెటినిజం అంటారు కదా, అంటే ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం? క్రెటినిజం అనేది ఎట్లా అంటే ఈ హైపోథైరాయిడ్ లాగా గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది తగ్గి హార్మోన్ బాగా థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు చిన్నపిల్లలు అంటే పిల్లల్లో ఈ ఎదుగుదల సమస్యలు రావడం, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్, దాంతోపాటు వారి ఐక్యూ డెవలప్మెంట్స్ అనేవి బాగా హిండర్ అవ్వడం అనేది కేసెస్లో మనం క్రెటినిజం అని చెప్తున్నాం. క్రెటినిజం అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీస్ వల్ల చిన్నపిల్లల్లో వచ్చే కండిషన్. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ ఉండే ఛాన్సెస్? డెఫినెట్గా మనకి ఇందాక చెప్పినట్టుగా మిక్సిడీమా రిలేటెడ్ ఉన్న కండిషన్స్, ఈవెన్ మిక్సిడీమా కోమా అనే డేంజరస్ కాంప్లికేషన్ మనం హైపోథైరాయిడ్లో చూస్తాం. అలాగే హైపర్ థైరాయిడ్లో అవుతాం, థైరాయిడ్ స్టామ్, అలాగే థైరోటాక్సికోసిస్లో సివియర్ స్టేజ్ అనేది కూడా కనబడుతుంటుంది. ఇటువంటి కండిషన్స్ ఏమో చాలా ఫ్యాటల్గా కూడా ఉంటాయి కొన్ని రకాలు. ఎస్పెషల్లీ థైరాయిడ్ స్టామ్ లాంటి కండిషను సడన్గా హార్ట్ బీట్ని బాగా పెంచేయడం వల్ల హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ మిక్సిడీమా కోమా అనేది కూడా కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషను. కానీ ఈ పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని సరిగ్గా డయాగ్నోస్ చేయించుకుని సివియారిటీ పెరగకుండా చూసుకోవాలి. ఈవెన్ థైరాయిడ్లో స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు మ్యాలిగ్నెంట్ స్వెల్లింగ్స్ అనేవి థైరాయిడ్ క్యాన్సరస్గా కొన్ని తయారవుతాయి. కాబట్టి దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు డయాగ్నోస్ చేయించుకుని దాని తాలూకు మెడికేషన్ అనేది వాడి జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థైరాయిడ్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.